నేను దేవుని బిడలారా, నేను చెప్పబోయేది గత కాలంలో సమాధాన సంగతుల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది నిత్య జీవమునకు ఎలా ఉంటే నువ్వు పొందుకుంటావు, నిత్య జీవం అనేది ఎలా ఉంటే నువ్వు పొందుకుంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య జీవం కావాలి ప్రతి క్రైస్తవుడికి. ఇదిగో ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు? ఈ లోకంలో జాబ్ కోసమా? ఈ లోకంలో వివాహం కోసమా? ఈ లోకంలో గృహం కోసమా? ఈ లోకంలో చదువు కోసమా? బిజినెస్ కోసమా? దేనికి దేవుని నమ్ముకున్నావు? నువ్వు నిత్య జీవము కొరకు నమ్ముకున్నావు. మరణించిన తర్వాత నిత్య జీవం అనేది ప్రతి క్రైస్తవుడికి ఉంది. మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్యం అనగా ఎప్పుడు ఉండేది, జీవం అనగా ఎప్పుడు జీవిస్తూనే 1000 ఏండ్లు ఆయనతో జీవించి ఉండాలంటే ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మేలులు పొందుకుని వదిలేయటం కాదు, నిత్య జీవాన్ని కూడా ఈ లోకంలోనే సంపాదించుకోవాలి. ఈ లోకంలోనే నిత్య జీవం కూడా నువ్వు సంపాదించుకుంటే, నిత్య జీవంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఈ లోకంలో జీవించిన దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. లేకపోతే ఈ లోకంలో అన్నీ కలిగి ఉండి నిత్య జీవాన్ని సంపాదించుకుంటే నువ్వెంత జీవించినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, దీర్ఘాయుష్మంతుడై 100 సంవత్సరాలు బ్రతికినా, మరి ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఉపయోగం ఉండదు. కానీ ఇదిగో నిత్య జీవాన్ని సంపాదించుకుంటే దేవునితో నువ్వెప్పుడు ఏకమై ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. రోమీలతో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమని చెప్తున్నాడంటే, సత్క్రియలు ఓపికతో చేయాలి. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాను. దేవుని నమ్ముకున్నాను, దేవునికి ఎంత కానుకిచ్చాను, దేవుని మందిరానికి ఇన్ని వారాలు నేను, ఇన్ని సంవత్సరాలైంది నేను రక్షణ పొంది, ఇంతకాలం నుంచి దేవుని స్తుతిస్తున్నానని మానవుడు అనుకుంటాడు. కానీ ఇదిగో దేవుడు నీ క్రియలు చూస్తున్నాడంట. నీ క్రియలు ప్రకటన గ్రంథంలో కూడా అదే చెప్తున్నాడు యోహాను గారు. నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సత్క్రియలు ఓపికతో చేయాలి. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిస్తాడు. అంటే నీ క్రియలు చూడబట్టి, నీ క్రియలను బట్టి నీకు ఆయన ప్రతిఫలమిస్తాడు. సత్క్రియలు ఓపికతో చేయాలి, ఓపికతో చేయాలి. అట్లా కాకుండా ఇంకా మహిమను ఘనతను అక్షయతను కలిగి అనుభవంతో చేస్తే నిత్య జీవం పొందుకోండి. సత్క్రియలు ఓపికతో చేయాలి, మహిమను ఘనతను సంపాదించుకోవాలి, అక్షయత ఒక విలువను సంపాదించుకోవాలి. అప్పుడే నిత్య జీవాన్ని ఒక క్రైస్తవుడు మహిమ కలిగిన జీవితం జీవించాలి. క్రైస్తవుడు ఎంత ప్రార్థన చేసిన మేలు పొందుకొని ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉంటున్నారు ఈనాడు క్రైస్తవులు. మేలు వెంబడి మేలు పొందుకోవట్లా, ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెప్పట్లేదు. అందువలన మహిమను చూడలేకపోతున్నాను, ఘనతను చూడలేకపోతున్నాను. ఘనత ఉండట్లేదు క్రైస్తవుడికి. మీరా ప్రార్థనకి వెళ్తున్నారా అని మరి తీసేసినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే ఘనత లేదు క్రైస్తవుడికి. క్రైస్తవులు మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ మారేరా అన్నట్టుగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఘనత లేదు వీళ్ళకి, వీళ్ళలో మహిమ లేదు, వీళ్ళకి ఘనత లేదు, అక్షయత అంతకంటే లేదు. అలాంటి వారికి దేవుడు నిత్య జీవితం ఇవ్వడు. కానీ అక్షయతను, మహిమను, ఘనతను ఓపికతో సత్క్రియలు చేసిన వారికి దేవుడు నిత్య జీవం ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట సత్క్రియలు ఓపికతో చేయాలి. రెండో మాట చూద్దాము. సత్క్రియలు ఓపికతో చేయాలి. రెండో మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో నిత్య జీవము నీకు కావాలంటే
లేఖనాలు పరిశోధిస్తూ ఉంటున్నారు కానీ యేసుక్రీస్తునందు మంచి సాక్ష్యము కలిగి ఉండట్లేదండి ఈ రోజున మానవుడు. యేసుక్రీస్తు లేఖనాలు పరిశోధిస్తున్నారు, క్రియలలో ఉండట్లేదు జీవితంలో. యేసుక్రీస్తు క్రియలు కలిగిన మందిరంలో నిలబడి ఆయన వాక్యం చదవటానికి నిలబడితే విశ్రాంతి దినాన యెషయా గ్రంథం ఆయనకు దొరకగానే నలిగిన వారిని సరిచేయటానికి, కృంగిన వారిని లేవనెత్తటానికి అన్న లేఖనం ఎప్పుడైతే ఆయన చేతికి వచ్చిందో ఇది నా వినికిడిలో నెరవేరిందని అక్కడ పెట్టి కూర్చున్నారు. నిజంగా లేఖనాలు చదువుతున్నారు, దాన్ని పరిశోధిస్తున్నారు. లేఖనాల్లో ఉందేమో నిత్య జీవం, ఇలా తీసేసుకుందాం అనుకుంటున్నారు. లేఖనాల్లో నిత్య జీవితం లేదండి, క్రియల్లో నిత్య జీవితం ఉంది. ఆ క్రియల్లో నిత్య జీవితం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తన ప్రియ కుమారుని మన కొరకు దేవుడు పంపించాడని యేసుక్రీస్తు వారిని ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఆయన గురించి ఈ రోజున సాక్ష్యం ఇవ్వట్లేదు చాలామంది. మీరు వినడంలోనే వారు నా మాట మీరు వినరు, నన్ను నమ్మరు అని క్లియర్గా యోహాను సువార్తలో ప్రభుల వారే మాట్లాడుతున్నారు. మనం ఆయన గురించి వినాలి, పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట, ఆయన గురించి సాక్ష్యం ఇస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాం. మూడవ మాట చూద్దాం. అది యోహాను సువార్తలో 6వ అధ్యాయము 68వ వచనంలో చక్కగా మాట్లాడుతున్నారు. పేతురు గారు మాట్లాడుతున్నారు. సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళదు? నీవు నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము ఆయనతో చెప్పాను. ప్రియమైన సహోదరులారా, చాలామంది యేసుక్రీస్తు వారు 500 మంది శిష్యులు ఉండేవాళ్ళు. 5,000 మంది కూడా ఆయన వాక్యాన్ని వినటానికి వచ్చారు. చాలామంది ఆయన్ని విస్కోతి జనం రాలేటట్టుగా ఆయన చుట్టూ మనుషులు ఉండేవారు. కానీ కొంతకాలానికి, అనగా ఆయన 3.5 సంవత్సరాల సేవలో ఆయన శిలువకు అప్పగించుకునే టైం దగ్గర పడుతుంది. అనగా ఒక్కొక్కరు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతూ 12 మంది మాత్రమే మిగిలారు. ఆ 12 మంది ఆ శిష్యుని దగ్గర కూర్చోబెట్టుకుని యేసు ప్రభులు వారు ఏమన్నా తెలుసా? అయ్యా మీరు కూడా ఉంటారా, వెళ్ళిపోతారా నన్ను వదిలిపెట్టంటే, అప్పుడు పేతురు గారు అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి అని మేము విశ్వసిస్తున్నాం. నిత్య జీవపు మాటలు కలిగిన వాడే నిత్య జీవిస్తాడు. నేనే మార్గము సత్యం జీవం అన్నాడు. నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నిత్య జీవిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం వస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఎవరి మీదో నువ్వు రాజును నమ్ముకుంటావు, అధికారులు నమ్ముకుంటావు. మరి ఐగుప్తుని ఆశ్రయిస్తే ఐగుప్తు రథములను, ఐగుప్తు గుర్రములను వ్యర్థము అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ధనికులను ఆశ్రయించవద్దండి, రాజులు నమ్ముకోవద్దండి, అధికారులు నమ్ముకోవద్దండి. నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు విశ్వసించవలసింది ఎవరినో తెలుసా? తనకు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచితే నిత్య జీవపు మాటలు నీకు దొరుకుతాయి. అంతేకాకుండా నిత్య జీవము కూడా దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిత్య జీవము నీకు రావాలంటే నీవు ఓపికతో సత్క్రియలు చేయాలి. నీ క్రియలు చక్కగా ఉండాలి ఓపికతో. నేను ఒక చిన్న ఉపమానం చెప్పాలనుకున్నాను. ఏంటంటే, ఒక వ్యక్తి తన బాబాయ్ చనిపోతే నేను ఉపవాసం ఉన్నానని ఇంట్లోనే ఆయన 40 రోజులు నేను ఉపవాసం ఉన్నానని ఇంట్లోనే అలా ఉండిపోయాడు. కానీ అతని బాబాయ్, అతనికి ఉన్నది ఒక్క బాబాయ్, సొంత పిన్ని భర్త, అతను చనిపోతే ఉపవాసం ఉన్నానని ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబానికి, ఆ బాబాయ్ రక్త సంబంధులకి, ఆ కుమారుడికి, వాళ్ళందరికీ, ఆ బాబాయ్ పుట్టిన బిడ్డలందరికీ ఇతని మీద, మేమందరం ప్రార్థన పరులు కదా, మేమందరము పాస్టర్లము కదా, మేమందరం రాలేదా, ఉపవాసం ఉంటేగా, ఇదిగో విందు జరుగు వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మేలని వాక్యం చెబుతుంది కదా, ఇక్కడికి వస్తే ఏముంటుందని ఆ ఉపవాసం ఉన్న దైవజనుడి గురించి మరి చనిపోయిన వ్యక్తి ఆలోచించడు, కానీ ఆ ఇంటి వారు ఆలోచిస్తారు. అలా క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే, క్రియలు లేకుండా నేను సాక్షి చెప్తున్నానంటే, క్రియలు కలిగి
నీ సత్క్రియలు దేవుడు చూచి దానికి జవాబు ఇవ్వటానికి సిద్ధంగా నీ క్రియలు చొప్పున నేను నీకు ప్రతిఫలం ఇచ్చేదనని ముందు చెప్పుకున్నావు. రోమపత్రిక ద్వారా నీ క్రియలు చొప్పున నీకు నిత్య జీవం ఇవ్వటానికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఓపికతో సత్క్రియలు చేస్తే దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. రెండోది, మంచి సాక్ష్యం, క్రీస్తుని గురించి మంచి సాక్ష్యం ఇస్తే నీకు నిత్య జీవం ఇస్తాడు. మూడోది ఏంటో తెలుసా? ఇదిగో ప్రియ సహోదరుడా, నమ్మిక, విశ్వాసము. ఇదిగో యేసుక్రీస్తునందు నీకు విశ్వాసం ఉంటే నీకు నిత్య జీవం వస్తుంది. నిత్య జీవం కొరకు ఆలోచిస్తున్నావా? ఏ రోజు నేను ఆలోచించు అన్నదానాలు చేస్తే నిత్య జీవం అనుకుంటున్నావా? వస్త్రదానం చేస్తే నిత్య జీవం వస్తుంది అనుకుంటున్నావా? లేదు ప్రియ సహోదరుడ సహోదరి, అనాథాశ్రయములకు సహాయం చేస్తే నిత్య జీవం అనుకుంటున్నావా? లేదు ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నిత్య జీవం కొరకు ఓపికతో క్రియలు కలిగిన జీవితాన్ని జీవించు. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాక్ష్యం ఉండాలి. దేవుని గురించిన సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో కూడా మంచి సాక్ష్యము, సంఘంలో నీకు మంచి విశ్వాసం, నీకు సాక్ష్యం రావాలి. నీ జీవితం బాగుందని అనేక మంది అనుకోవాలి. సాక్ష్యం ఉండాలి, నీకు సాక్ష్యం ఉండాలి. నీ తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చే జీవితం నీకున్నప్పుడే నిత్య జీవాన్ని నువ్వు పొందేసుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వారు పొందుకుంటారో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఎలాంటి వారు పొందుకున్నామని ఎలా తెలుస్తుంది? పొందుకున్నామని ఎలా తెలుస్తుంది? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడి, మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచినాడు. ప్రేమ నీకు ఎట్లా అర్థమవుతుంది తెలుసా? లోకం నిన్ను ద్వేషిస్తుందంట. లోకం ఏం చేస్తుంది? నిన్ను ద్వేషిస్తుంది. ఎప్పుడు నువ్వు సహోదరులు ప్రేమిస్తుంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది. లోకం ద్వేషించకుండా లోక పాపములు, లోక స్నేహములు, లోక అలవాట్లు, లోక మర్యాదలు, ఈ లోక మర్యాదలో నువ్వు కలిసిపోతూ ఉన్నావు అనుకో, లోకం ద్వేషించట్లేదు నిన్ను. ఇదిగో నువ్వేమో సహోదరులు ద్వేషిస్తున్నావు. సహోదరులు ప్రేమిస్తున్నావు, లోకం ద్వేషించాలి. నువ్వు సహోదరులు ద్వేషిస్తే లోకం నిన్ను ప్రేమిస్తుంది. నువ్వేమో సహోదరులు ద్వేషిస్తే లోకం నిన్ను ప్రేమిస్తుంది. ఇక్కడ అట్ట కాదు. లోకం నిన్ను ప్రేమిస్తే, సహోదరులు ద్వేషిస్తే నిత్య జీవం ఉండదు. నువ్వేం చేస్తున్నావు? సహోదరులు ప్రేమిస్తున్నావు, లోకమేమో నిన్ను ద్వేషిస్తావు. నీకు ఇదే సూచన. లోకమందు నేను అసలు ఏ రకంగాను వాళ్ళు ఏమనలేదే, ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, నేను మంచిగానే ఉన్నాను, అయినా సరే నా ఎంత చూచి ఎంత పలకరించినా మాట్లాడతలేదే, ఎంత దగ్గరికి వెళ్ళినా నన్ను పక్కన పెడుతున్నారే, నేను ఎంత ప్రేమించినా సరే నా మనస్సంతా వాళ్ళ మీదే ద్వేషం లేదే, అయినా నన్ను దూరంగా పెడుతున్నారు ఏంటని కలిగిన రోజున మేము నిత్య జీవాన్ని సంపాదించుకున్నామని మనసులో అనుకో, మార్కేసుకో, రైట్ కొట్టుకునే జీవితాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకున్నామని నీ జీవితానికి రైట్ కొట్టుకో. ఎందుకంటే సహోదరులందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ లోకమేమో నిన్ను ద్వేషిస్తావు. మరణము నుండి నిత్య జీవానికి దాటేసావు. ఇది నిత్య జీవం పొందుకున్నట్టు. ఈ లోకంలో ఉండగానే నీకు ఒక ఆనమాలు నిత్య జీవాన్ని పొందుకున్నావు. ఈ ఆనమాల్లో పెట్టుకుని దీని ప్రకారంగా ఓపికతో సత్క్రియలు చేస్తూ ఉండు, విశ్వాసం ఉంచు. రెండోదిగా, మూడోదిగా మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండు. దీన్ని బట్టి నిన్ను నీవు ప్రశ్నించుకో, నిన్ను నీవు విమర్శించుకో. నిత్య జీవాన్ని నేను పొందుకునే అనుభవంలోకి నేను వచ్చానని ఆలోచించుకోమని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు ఈ నిత్య జీవము ఎలాంటి వారు పొందుకుంటారో అన్న అంశము ఇంతటితో ముగించబడింది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మీ మధ్యకి మేము మంచి మంచి వర్తమానాలు తీసుకొస్తాం. మీరు ఎప్పుడు మేము పంపించే వాక్యాలు విని మీరు దేవునిలో ఆత్మీయతను సంపాదించుకుని దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము వారి హృదయములో అయ్యా నాటబడి, అయ్యా ఫలించి
నూరంతలుగా అభివృద్ధి చెందునుగాక దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. నేను ఆమెనికి స్తుతి కలుగునుగాక. చెప్పిన నాకు కూడా నీ జ్ఞానము తెలివిని దయచేయమని ఈ వాక్యం అనేక మందిలోకి వెళ్ళి అయ్యా కార్యరూపం దాల్చి కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.